వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కనబడుతోంది. బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది వైసీపీ. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలి? 100 మందికి పైగా వెనుకబడిన కులాలకు చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఎప్పుడు చరిత్రలో ఇది జరగలేదు. ఏ విధంగా చూస్తారు? ఇది జరగదు కూడా, చేయలేరు కూడా మిగతా పార్టీస్ అన్నీ కూడా. ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు. లీడర్షిప్ అనేది కూడా వాళ్ళు ఏంటంటే ముందు నుంచి కూడా జనరేట్ చేసుకోలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలోని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక పేద బడుగ బలహీన వర్గాలన్నింటినీ కూడా వారికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి లీడర్షిప్ని గ్రోత్ చేశారన్నమాట. ఈరోజు వాళ్ళు ఫ్లరిష్ అయ్యారు. సో దే ఆర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ లీడింగ్ వన్ కాన్స్టిట్యున్సీ అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే 50% ఈరోజు ఏమో చూసుకుంటే ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, ఎస్సీస్కి, ఎస్టీలకి కూడా సీట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వాడబల్జీ కమ్యూనిటీ నుండి ఈరోజు వరకు కూడా చూసుకుంటే నేను ఒక్కరినే ఎమ్మెల్యే భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. సో వాడబల్జీ కమిటీ నుండి నాకేమో ఈరోజు సీట్ దొరకడం మా వాడబల్జీ కమిటీలందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారన్నమాట. సో 60% ఈ మత్స్యకారులు వాడబల్జీలు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు 3 పార్టీలు కలిసాయి. అటు జనసేన కలిసింది, తెలుగుదేశము, బీజేపీ. వారికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఒక వాడబల్జీ కమిటీ నుండి ఏమో ఒకరికి ఇద్దామని. గతంలో వాడబల్జీలు ఏమో తోలు తీస్తానని చెప్పేసి చంద్రబాబు అన్నాడన్నమాట. కనీసం దాని పశ్చాత్తాపంగా అయినా సరే ఈరోజు చేయవలసిన బాధ్యత ఉందన్నమాట. కానీ చేయలేకపోయారన్నమాట. సో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనేమో తీసుకుని వెళ్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, క్యాస్ట్ ఇన్ ఇండియా మీన్స్ an artificial chopping of population into the fixed and definite units, each one prevented from fusing into another by the custom of endogamy. క్యాస్ట్ని చెట్టు కొమ్మలు నరికినట్టు నరికేశారంట. నువ్వు ఈ పని చేసుకో, నువ్వు చేపలు పట్టుకొని బతుకు, నువ్వేమో ఈతగాళ్ళు తీసుకొని బతుకు, లేదంటే నువ్వేమో చేనేత కార్యక్రమంగా బతుకు. ఇలాగా ఒక్కొక్క కమ్యూనిటీని చెట్టు కొమ్మలు నరికినట్టు నరికిస్తారన్నమాట. ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీలో కలవకుండా పెళ్ళనే ఒక తీసుకొచ్చి చేసుకోకూడదని అడ్డు పెట్టారన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కమ్యూనిటీలన్నింటినీ కూడా చేరదీసి వాటి కార్పొరేషన్స్ చేసి వారికంటూ ఒక నాయకత్వం ఇచ్చి లీడర్షిప్ పెంచి ఈరోజు వారికేమో చట్టసభల్లో మాట్లాడేందుకు వీలు కల్పించి ఆ కమ్యూనిటీని ఏమో బెటర్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉన్నారు. అంటే ఇట్ ఈస్ ది రూల్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పారంటే, సో ఇది ఒక మనకి రిలీజియన్, సోషల్ స్టేటస్ అండ్ ప్రాపర్టీ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ పవర్ విచ్ వన్ మ్యాన్ హస్ టు కంట్రోల్ ది లిబర్టీ ఆఫ్ అనదర్. ఈ 3 కూడా రిలీజియన్, మతం, సోషల్ స్టేటస్ అండ్ ప్రాపర్టీ, మన ఆస్తులు, ఈ 3 ఒక మనిషిని కంట్రోల్ చేయగలుగుతాయి అంట. అది ఆ కంట్రోలింగ్ కెపాసిటీ ఏమో ఈరోజు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి లేదు. ఆస్తులు లేవు మా దగ్గర, రిలీజియన్ అయితే ఉంది, సోషల్ స్టేటస్ లేదు మాకు. చూడండి, మా మత్స్యకారులందరూ కూడా ఒక చిన్న ఈవెన్ షర్ట్ వేసుకోరు, మా ఆడవాళ్ళు ఈవెన్ జాకెట్ కూడా వేసుకోరు. అలాంటి సోషల్ స్టేటస్ నుంచి వచ్చామన్నమాట. మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? మేము చట్టసభల్లోకి వెళ్తే ఆ గౌరవం మాకు వస్తుందన్నమాట. ఆ గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అది నేనేమో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడతా ఉన్నామన్నమాట. అందుకనే హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ ఇంత బాగా చేస్తూ ఉంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 128 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో కేవలం
బీసీలు 24 మంది మాత్రమే ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? బీసీలకు వెన్నుపోటు పొడిచినట్టుగానే భావించాలా? అబ్సల్యూట్లీ అతను ఏంటంటే వెన్నుపోటుదారుడు. చంద్రబాబు నాయుడికి అంటూ అతనికి ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, వెన్నుపోటుదారుడు అని చెప్పేసి. బీసీలను వాడుకోవడం వరకనే, బీసీలని వాడుకుంటాడు అంతేనే. ఆ రోజు మేనిఫెస్టో వచ్చేటప్పుడు ఏంటంటే ఏదో బీసీలకంటూ అది ఇది అని పెట్టేస్తారు. నేను గతంలో చంద్రబాబు నాయుడుతో నేను సాహసం చూశాను, ఎందుకంటే ఆ గడప చూసాను ఈ గడప చూసాను చెప్తాను నేను ఎప్పుడు కూడా. మత్స్యకారులకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పాడు, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి. 4 సంవత్సరాలు నేను పోరాటం చేశాను టీడీఎల్పీ మీటింగ్లో. అనేక సార్లు నన్ను తిట్లు తిట్టాడు. ఇదే అచ్చెన్నాయుడు ఏమో గణేష్ ఊరుకో ఎందుకు వచ్చింది నిన్నే గసురుకుంటా ఉన్నాడు అని చెప్పేసి. కానీ నేను పట్టు వదలలేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు సార్ అన్నాను. మేనిఫెస్టోలో పెట్టానా అయితే ఈసారి చూసి పెట్టాలంటున్నాడు. అంటే అతను అంత గుడ్డిగా మేనిఫెస్టోని తయారు చేస్తానన్నమాట. సాధించాను నేను, చంద్రబాబు నాయుడు కాదు. ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారు మత్స్యకారులకి, ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డిగా ఎమ్మెల్సీ ఇచ్చారు కోలా గురువులు గారికి, వాడబల్జీ కమిటీ నుండి. అలాగే అక్కడ కాకినాడలో ఇచ్చారు ఎమ్మెల్సీ. కోలా గురువులను ఓడించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అంటే మాకు జరుగుతున్న న్యాయాన్ని కూడా దాన్ని అడ్డుకుంటున్నావు. సో ఇది నీ నైజం. చంద్రబాబు నాయుడిని అందుకే నమ్మరు. ఈరోజు ఒకసారి చూస్తే నిన్న ఆ వేదిక మీద, మోడీ గారి వేదిక మీద జస్ట్ ఒక 5 years బిఫోర్ ఏమో నానా మాటలన్నావే మోడీని. యు ఆర్ ద చీటర్, యు హ్యావ్ నో వైఫ్, హౌ యూ కెన్ రూల్, యు ఆర్ ద టెర్రరిస్ట్. ఈరోజేమో శ్రీమంతుడు ఈజ్ హ్యావింగ్ ఫోర్సీనెస్, ఈజ్ ద గ్రేట్ లీడరు అని చెప్పేసి ఆ వేదిక మీద పొగుడుతామన్నమాట. అంటే జనాలు వెర్రి వాళ్ళ కింద లెక్కేస్తే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నమాట. సో ఇవన్నీ అందుకనే రాబోయే ఎలక్షన్స్, జరుగుతున్న ఎలక్షన్స్, ఇంకొక 50 రోజుల్లో జరిగే ఎలక్షన్స్లో ప్రజలు గ్రహిస్తామన్నారు. ఎందుకంటే గతంలో నేను చేసేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలియలే. ఎన్టీ రామారావుని నేను ఎన్నిపోటీ పొడిచి నేను వచ్చినా సరే ప్రజలు నన్ను ఏమో పట్టించుకోలేదని చెప్పి అనుకోండి. కానీ ఈరోజు సోషల్ మీడియా ఒకటి ఉంది, థర్డ్ ఐ ఈజ్ వర్కింగ్. ఆ థర్డ్ ఐని నువ్వేమో ఎక్కడ కూడా తప్పించుకోలేవు. ఈరోజు ఇప్పటికే చాలా కింద చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది ఆ థర్డ్ ఐ అన్నమాట. ఆ థర్డ్ ఐ ఒక డే ఇట్ విల్ డెఫినెట్లీ టీచ్ ఎ లెసన్ ఫర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్తానన్నమాట. ఇది మొత్తం మీద అయితే మాత్రం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి, బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్తున్నానని చెప్పి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. అలాగే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.